సో కంపెనీస్ అనేవి గ్లోబల్ లీడర్స్ కోసం ఎదుగుతూ ఉంటారండి. ఒక పెద్ద మేజర్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఏమేమి అంశాలు చూస్తాయంటే మీ యొక్క ఫారిన్ క్వాలిఫికేషన్, లేకపోతే మల్టీ కల్చర్ అని చెప్పినాం కదా, క్రాస్ కల్చర్ అంటారు. ఈ క్రాస్ కల్చర్లో మీరు ఉండినటువంటి అనుభవం మీకు ఉందా లేదా అనేటువంటిది మీ యొక్క రెజ్యూమేలో ఇది ఒక పెద్ద అసెట్. ఓకే, మీరు మిగిలిన వాళ్ళతో డిస్కంఫర్ట్ జోన్లో ఉంటారా లేదా అనేది కూడా ఈ విషయాన్ని కూడా చూస్తారు. జనరల్గా ఏం చేస్తారంటే ఈ రెజ్యూమ్లో బిల్డ్ చేసుకునే దానికి కొంతమంది విద్యార్థులు ఇప్పుడు ఎస్ఆర్ఎం తీసుకున్నప్పుడు ఒక 10-20 క్లబ్స్ ఉంటాయి, అన్నింటిలో పోయేసి ఒక్కొక్క గంట పార్టిసిపేట్ చేసి దాన్ని తీసుకొని రెజ్యూమ్లో పెడతారు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. సో యూ మే బీ గుడ్ ఎట్ వన్ గుడ్ స్కిల్, దాంట్లో మీరు ఏం సాధించారన్నది మీరు రెజ్యూమ్లో కానీ పెట్టుకున్నట్లయితే అది ఒక వెయిటెడ్ రెజ్యూమ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఏదైతే మీరు సంపాదించినటువంటి మార్కులు ఉన్నాయో అది ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే జేఈలో కానీ ఇది మీరు వెళ్ళడానికి ఒక గేట్ పాస్ మాత్రమే. సో ఇదే ఫైనల్ కాదు, ఇది సాధించడంతో మనం ఆగిపోవడం లేదు. ఎప్పటికీ ఒక విద్యార్థి నిరంతరం ఎవరైతే చదువుతూ ఉంటారో, ఏదైతే అవుట్డేటెడ్ టాపిక్ని అన్లెర్న్ చేసి కొత్త టాపిక్ని రీలెర్న్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ గ్లోబల్ ల్యాండ్స్కేప్లో వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. సో మీరు ఒక ఎస్ఏ రాయవలసి ఉంటుంది దీని యూనివర్సిటీలో చేరేటప్పుడు. ఇది ఒక అత్యంత ఎస్ఓపి అంటారు కదా దీనికి. సో ఏదైనా కానీ మీరు ఏం చేస్తారంటే కొలంబియా లేదా హార్వర్డ్ ఎస్ఏలకు సంబంధించి మీరు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీ అడ్మిషన్ పోయినట్టే. ఓకే, ఎందుకు మీరు ఈ యొక్క ఫిజియాలజీ లైక్ డేటా సైన్స్ కానీ లేకపోతే సైకాలజీ కానీ ఇటువంటి సబ్జెక్టులు ఉన్నటువంటి లిబరల్ ఆర్ట్స్, గ్లోబల్ లిబరల్ ఆర్ట్స్ మోడల్లో ఎందుకు మీరు చదవాలనుకుంటున్నారనేది మీ ఎస్ఓపిలో స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎందుకు, వై నాట్ న్యూయార్క్, వై నాట్ షాంఘై అనేటువంటి విషయాన్ని కూడా మీ ఎస్ఓపిలో తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు ఇది ఇంపాసిబుల్ అయితే కాదు. ఓకే.